చిన్ని కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చేంత వరకు బాలరాజు కూతురు విషయంలో దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. నా కూతురికి ఏం కాకూడదు, ఏం కాకూడదు అని. అయితే ఇంతలో హాఫ్ టికెట్ వచ్చి చిన్ని కళ్ళు తెరిచిందన్న స్పృహలోకి వచ్చిందని చెప్పగానే పరుగు పరుగున వెళ్తాడనమాట గదిలోకి, ఐసీయూ రూమ్‌కి. ఇక చందు కూర్చొని ఉంటాడు. రండి అంకుల్ అని చెప్పగానే చిన్ని దగ్గరికి వెళ్ళి, అమ్మ చిన్ని, చిన్ని అని పిలవగానే చిన్ని ఒక్కసారిగా చూసి, నువ్వెందుకొచ్చావు రాజు? వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పడంతో చాలా బాధ అనిపిస్తుందనమాట బాలరాజుకి ఆ మాటతో. అదేంటమ్మా చిన్ని అలా అంటున్నావు? బాలరాజు ఇప్పటిదాకా నీకోసమే నువ్వెప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తావా అని ఎదురు చూస్తున్నాడని హాఫ్ టికెట్ చెప్పడంతో, అలాగే చందు కూడా నేను బ్రతికించింది ఒక రకంగా అంకులేను, తనే బ్లడ్ ఇచ్చాడు, నీది అందులో రేర్ గ్రూప్ కదా అని చెప్పడంతో, ఇక చిన్ని సర్లే ఇంక నన్ను చూసావు కదా వెళ్ళు, మామయ్య చూస్తే గొడవ అవుతుందేమో అంటే ఇంకేం అనడు మామయ్య కూడా అని చెప్తాడనమాట. ఇంతలో డాక్టర్ కూడా వచ్చి చిన్నిని చూసి పర్ఫెక్ట్‌గానే ఉంది, మెడిసిన్స్‌కి త్వరగా రెస్పాండ్ అయ్యింది, రేపే డిశ్చార్జ్ చేస్తామని చెప్పడంతో ఇద్దరు అనమాట ఒకేసారి అటు కావేరి, ఇటు బాలరాజు ఇద్దరు డాక్టర్‌కి చేతులెత్తి మొక్కుతారనమాట. అయితే బాలరాజు చాలా బాధపడతాడు. ఇతనెవరు? మీరెవరు? అని అడిగితే ఇతను చందు వాళ్ళ అంకుల్ అని కావేరే చెప్తుందనమాట. ఇంకా బాలరాజు ఉండి ఇద్దరం తల్లిదండ్రులు పక్కనే ఉండి తను తల్లి అని చెప్పుకోలేను, నేను తండ్రి అని చెప్పుకోలేని దుస్థితి, పరిస్థితి మాకొచ్చింది దేవుడా అంటూ కన్నీళ్లు పెట్టుకుంటాడనమాట. అయితే అసలు చిన్నికి ఇలాగ జరగడానికి కారణం ఏంటి? దేవాకి మొన్నిచ్చిన వార్నింగ్‌తో అప్పుడే అటాక్ అయితే చేయడు. మనకు తెలియకుండా చిన్నికి ఎవరో శత్రువులున్నారు. ఇది యాక్సిడెంట్ లాగా నాకు అనిపించడం లేదు. ఎవరో కావాలని చేసినట్టుగా అనిపిస్తుంది. చిన్నిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. తన వెనకాల నీడలాగా ఉండాలి. నా కూతురికి ఎవరి నుంచి ప్రమాదం ఉందో తెలుసుకోవాలని అయితే బాలరాజు అనుకుంటాడు. అటు కావేరిని, ఇటు చిన్నిని కంటికి రెప్పలా కాపాడుకోవాలని అయితే నిర్ణయించుకుంటాడనమాట. అయితే చిన్ని పడుకొని ఉంటుంది. చందు నిద్రపోతూ ఉంటాడు. కావేరి దేవుడి దగ్గరికి వెళ్ళి కన్న తల్లిని నేను దగ్గరుండి కూడా నేనే నీ తల్లిని అని చెప్పుకోలేని దుస్థితిని నాకిచ్చావు స్వామి. ఇంకా ఎన్ని రోజులు ఇలాగా? మేమిద్దరం ఎప్పుడు కలవాలి? నేను నా బిడ్డని ఎప్పుడుకి మనసారా, ప్రేమారా నా చేతుల్లోకి తీసుకోవాలి అంటూ దేవుడిని బాగా వేడుకుంటూ ఉంటుందనమాట కన్నీళ్లతో. ఇంకా ఆ బాధ చెప్పలేనిది, వర్ణించలేనిది. అయితే ఆ టైంలో చిన్ని కళ్ళు తెరిచి తనే తన తల్లి అన్న విషయం తెలిసిపోతుందనమాట. కావేరి ఇంక ఓపెన్ అయిపోతుంది. నా కూతురిని నాకు దగ్గరకు చేర్చు, ఇలా వేరే వాళ్ళలాగా, పరాయి వాళ్ళలాగా ఉండలేను అని చెప్పడంతో ఒక్కసారిగా చిన్ని అమ్మా అని గట్టిగా అరిచేస్తుంది. ఒక్కసారిగా చిన్ని అలా అరవడంతో కావేరి వెనక్కి తిరిగి చిన్నికి ఏమైపోయిందా అన్నట్టు కంగారుగా వెళ్ళిపోయి చిన్ని చిన్ని అంటూ ఉంటుంది. ఇంతలో చందు లేస్తాడు. మొత్తం నిజం బయటపడిపోతుందనమాట. ఉషానే కావేరి, కావేరినే ఉషా అన్న నిజం ఇప్పుడు చిన్నికి, చందుకి మాత్రం తెలుసు.